ప్రైజ్ లార్డ్. ప్రభేస్ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము, వాక్య అంశము ఏంటి అంటే దీనులు పొందు ఆశీర్వాదంలో. దీనులు పొందు ఆశీర్వాదంలో. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరని కీర్తన 22:26 మనకి తెలియజేస్తుంది. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరని. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరంట. దీనులు తృప్తి పొందేటువంటి వారుగా ఉంటారు అని వాక్యము వివరిస్తుంది. దీనులు ఎలాంటి భోజనమైనా చేయొచ్చు. వారికి కలిగిన దానిలో ఎలాంటి భోజనం చేసినప్పటికీ కూడా వారు తృప్తి పొందుదురు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరని వాక్యము వివరిస్తుంది. దేవుణ్ణి వెతికేటువంటి వారు నిత్యము కూడా కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, వారు ఏ ఆలోచనలో తలంపులో ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉంటారు. దేవుణ్ణి వెతుకువారు ఆయనను నిత్యం కూడా స్తుతించేవారుగా ఉంటారు. దీనులు ఎలాంటి ఆహారమో తిన్నప్పటికీ కూడా వారు తృప్తి పొందుతారని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. అదేవిధంగా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని వాక్యము వివరిస్తుంది. కీర్తన 25:9 న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అనే వాక్యము వివరిస్తుంది. దేవుని యొక్క మార్గములను దీనులకు నేర్పిస్తాడంట. దేవుని యొక్క మార్గములను దీనులకు దేవుడు నేర్పిస్తాను అని వాక్యం ద్వారా వివరిస్తున్నాడు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుని యొక్క మార్గములను దీనులకు తెలియజేస్తానని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుని యొక్క మార్గములను దీనులకు తెలియజేస్తానని, దీనులకు దేవుని యొక్క మార్గములను తెలుసుకుంటారు, తెలియజేస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. కీర్తన 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. నేను దీనుడను, అయోగ్యుడను, అల్పుడను, ఎన్నిక లేని వాడను. నేను మొరపెడితే దేవుడు వింటాడా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ వివరిస్తుంది. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. దీనుల యొక్క ప్రార్థనను, దీనుల యొక్క మొరను దేవుడు ఆలకించు వారై ఉంటున్నారు. దేవుడు దీనుల యొక్క మొరను ఆలకించేటువంటి వారై ఉంటున్నారు. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును అని వాక్యము వివరిస్తుంది. దీనుడికి కలిగినటువంటి అన్ని శ్రమలలో నుండి కూడా దేవుడు అతన్ని రక్షిస్తానని చెప్తున్నాడు. అదేవిధంగా దీనుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తానని వాక్యము వివరిస్తుంది. కనుక దీనులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవారుగా ఉంటున్నారు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరని కీర్తనలు 37:11 మనకి వివరిస్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరని వాక్యము వివరిస్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యమే మనకి ఇక్కడ వివరిస్తుంది. అదేవిధంగా వారు బహుక్షేమము కలిగి సుఖించెదరని కూడా దేవుని వాక్యము వివరిస్తుంది. దీనుల ఎడల దేవుడు తన యొక్క స్వతంత్రతను ఇక్కడ ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. అంత మాత్రమే కాకుండా వారు బహుక్షేమము కలిగి సుఖిస్తారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటారు అని వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా యెహోవా దీనులను లేవనెత్తువాడు అని కీర్తన 147:6 మనకి వివరిస్తుంది. దీనులను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేవనెత్తేటువంటి వారై ఉంటున్నారు. దీనులను దేవుడు యెహోవా దీనులను లేవనెత్తువాడని వాక్యము వివరిస్తుంది. దీనులను మన ప్రభువు లేవనెత్తేటువంటి వారై ఉంటున్నారు. అదేవిధంగా మనము యెహోవా తన ప్రజలందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని కీర్తన 149:4 మనకి వివరిస్తుంది. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను ప్రభువు
రక్షణతో అలంకరించేటువంటి వారై ఉంచున్నారు. దీనులను దేవుడు రక్షణతో అలంకరించేటువంటి వారై ఉంచున్నారు. అదేవిధంగా దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును అని వాక్యము మనకి వివరిస్తుంది. కీర్తనలు 72వ అధ్యాయము 12వ వచనము. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించునని. ఏ ఆధారం నాకు లేదు అని నువ్వు అనుకొంచున్నావా? నీకు ఎలాంటి ఆధారం ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నువ్వు దీనుడవైనా కూడా దేవుడు దీనులను అదేవిధంగా నిరాధారులను అతడు విడిపిస్తానని ఇక్కడ మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించునని వాక్యం వివరిస్తుంది. నువ్వు ఎలాంటి దరిద్రతలో ఉన్నప్పటికీ, నీకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేదా ఉద్యోగ సమస్య ఉండొచ్చు, లేదా మరి ఏదైనా కావచ్చు, నువ్వు దరిద్రుడివే కావచ్చు, కానీ నువ్వు మొరపెట్టగా దేవుడు నేను విడిపిస్తానంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును, నెరవేర్చువాడై ఉంటున్నాడు. అదేవిధంగా దీనులను నిరాధారులను, ఏ ఆధారం లేదని నువ్వు అనుకొంచున్నావేమో, కానీ నీ యొక్క ఆధారము నీ దేవుడైనటువంటి యెహోవా అయి ఉంటున్నాడు కనుక దీనులను ప్రభువు విడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. నీ అన్ని సమస్యల్లో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నీ యొక్క మొరను వింటాడు. అదేవిధంగా నీకు ఎలాంటి ఆధారం లేనటువంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అదేవిధంగా మనము నీ సమూహము దానిలో నివసించును, దేవా నీవు అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలగ చేసితివి అని కీర్తనలు 68వ అధ్యాయము 10వ వచనము వివరిస్తుంది. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలగ చేసితివని. దీనులకు ప్రభువు సదుపాయములు కలగచేవారై ఉంచున్నారు. నీకు నివసించుటకు గృహము లేకపోవచ్చు, లేదా నీ అవసరత నిమిత్తము నీకు ఆహారము కూడా లేకపోవచ్చు, నీకు ప్రశస్తమైన వస్త్రము కూడా లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు అన్ని సదుపాయాలను కూడా కలిగిస్తానని ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు. దేవుడు దీనులకు సదుపాయంలో కలగ చేసితివి అని వాక్యము వివరిస్తుంది. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహము చేత. దేవుని యొక్క అనుగ్రహము చేత మనకు అన్ని సదుపాయాలు కూడా కలగ చేయబడుతున్నవి. దీనులకు ప్రభువు అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాడు. నీకు ఏది కొరతగా ఉన్నా కూడా ప్రభు సన్నిధానంలో నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని సదుపాయాలను కలగా చేస్తారు. అదేవిధంగా మనము అపహాసకులకును ఆయన అపహసించును, దీనిని ఎడల ఆయన దయచూపును అని సామెతలో 3వ అధ్యాయము 34వ వచనము వివరిస్తుంది. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపించును అని. దీనుల ఎడల దేవుడు దయ చూపించేటువంటి వారై ఉంటున్నారు. దీనుల ఎడల దేవుడు దయ చూపించేటువంటి వారై ఉంటున్నారు. అపహాసకులను అపహసించేటువంటి దేవుడు, దీనుల ఎడల దయ చూపించేటువంటి దేవుడై ఉంటున్నావు. నీవు దేవుడు దయ పొందుకున్నట్లయితే ఈ లోకంలో నీకు ఇంకేది కూడా అవసరం లేదు. దేవుని దయ ఉన్నతమైనది, మహోన్నతమైనది, అది ఘనమైనదై ఉంటుంది. ఆయన దయ కన్నా, ఆయన కృప కన్నా ఇంకెవ్వరు కూడా నిన్ను అంత దయగా చూడలేరు. కనుక దేవుడు దీనులకు దీనుని ఎడల ఆయన దయ చూపిస్తానని వాక్యము వివరిస్తుంది. కనుక దేవుని యొక్క దయ పొందుకున్నటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము. అదేవిధంగా మనము మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు. దేవుడే నీ యొద్ద నివసించుచున్నాడు అని సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసే నీతో ఉండగా ఈ లోకంలో నీకు ఏది అవసరం లేదు. ఎందుకంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్తనే నీతో ఉండి ఉన్నప్పుడు నీ యొక్క ప్రతి అవసరత, ప్రతి అక్కర కూడా తీర్చువాడాయించున్నాడు దేవుడు. ప్రతి అవసరము కూడా తీర్చువాడాయించున్నాడు. ఇక్కడ మహాగణుడు మన దేవుడు, అదేవిధంగా మహోన్నతుడు మన ప్రభువు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి దేవుడు. అయినప్పటికీ కూడా
వినయము గల వారి ప్రాణంను ఉజ్జీవింప చేయుటకు, నలిగిన యొక్క వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు, వినయము కలిగినటువంటి వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివసిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దీనుల యొద్ద ఆయన నివసించే దేవుడై ఉంటున్నాడు. నీ యొద్దనే దేవుడు ప్రభువే నివసిస్తే నువ్వెంత ధన్యురాలువో, ఎంత ధన్యుడవు, ఎంత గొప్ప దేవుడై ఉంటున్నాడో. నువ్వు దీనుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దీనుల యొద్ద దేవుడు నివసిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు దీనుడు అయితే దేవుడు నీ యొద్ద నీ చెంత ఉంటాడు, నీతో పాటు నివసిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఎవడు దీనునై కలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని వాక్యము వివరిస్తుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని వాక్యము వివరిస్తుంది. దీనుల మీద యెహోవా దృష్టి ఉంచి ఉన్నాడు. దీనుల యెహోవా కను దృష్టి ఉంచి ఉన్నారు. ఎవరు దీనులై దేవుని యొక్క మాట వింటారో, ఎవరు దీనులై దేవుని యొక్క మాట విని వణుకుచుందురో వారినే దేవుడు నేను దృష్టిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు కనుదృష్టి దీనుల మీద ఉన్నది అని మనము ఇక్కడ విశ్వసించాలి, నమ్మాలి. దీనులవని నువ్వు దిగులు పడకు, చింతపడకు. ఎందుకంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్త, సర్వ సృష్టికర్త, ఈ సృష్టిని నిర్మించిన దేవుడు, తన చేతులతో నిన్ను నిర్మించిన దేవుడే నీ చింత ఉండి తన ఘనదృష్టితో నేను చూస్తున్నప్పుడు నువ్వు దీనుడువు కాదు కదా, ప్రభువు చేత నువ్వు ధన్యుడువుగా నివసిస్తావు కదా. కనుక దేవుడు దీనిని ఎడల దృష్టి ఉంచుతానని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము వివరిస్తుంది. దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దీనులైనటువంటి వారము మనము ఎంత ధన్యులము కదా. ఈ లోకంలో మనకు ఆస్తి పాస్తి ఐశ్వర్యము ధనము సంపద ఏది లేకపోవచ్చు, తినుటకు మంచి ఆహారము లేకపోవచ్చు, ధరించుటకు మంచి వస్త్రము నీకు లేకపోవచ్చు, నీవు పడుకునుటకు మంచి పాన్పు నీకు లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో నివసిస్తానంటున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంచుతానంటున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క కృప నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దేవుడు దయ చూపిస్తానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను విడిపిస్తాను అని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా నిన్ను రక్షణతో అలంకరిస్తానని చెప్తున్నాడు దేవుడు. నిన్ను స్వతంత్రురాలుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా నీ మొర్ర వింటానని దేవుడు చెప్తున్నాడు. తన యొక్క మార్గములను నీకు నేర్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి భోజనం చేసినా కూడా నువ్వు తృప్తిగా ఉంటావు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. దీనులమైనటువంటి మనందరం కూడా ధన్యులమై ఉంటున్నాము. ఎంత గొప్ప దేవుడు కదా మన ఎడల తన యొక్క కృపను చూపిస్తున్నాడు, కరుణను చూపిస్తున్నాడు, కనుదృష్టిని ఉంచుతున్నాడు, మనతో పాటు నివసిస్తున్నాడు, మన మొరను వింటున్నాడు, మనకు రక్షణను దేవుని యొక్క కృపను చూపించేటువంటి దేవుడు. మనం ఎంత ధన్యులం కదా. దీనులమైనటువంటి నీవు ధన్యుడవు. నీకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు, నీతో దేవుడే నీతో నివాసం చేస్తానంటున్నాడు, తన దృష్టిని మీద ఉంచుతానంటున్నాడు. కనుక మనందరము ధన్యులము. దీనులమైన మనమందరము కూడా ధన్యులమై ఉంటున్నాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును కాక. ఆమేన్.